నేను చేసుకున్న నిబంధన మీరితే నేను విశ్వాసఘాతకుడినే. దేవుడు నాతో కొత్త నిబంధన చేశాడు అంటే నిబంధన మందస్సు వెనక అంత ఉద్దేశం ఉంది. కొత్త నిబంధన అర్థం చేసుకుంటే మనకు నిజంగా దేవుడు ఆ రోజు నిబంధన చేశాడు. ఈరోజు దేవునితో నిబంధన కలిగి బ్రతుకుతున్నావా? ఒక్కసారి పరీక్షించుకొని రాశాను ఇక్కడ. నాకు కూడా దేవుడు నిబంధన చేశాడు. ఆదాము నిబంధన మీరాడు, విశ్వాసఘాతకుడిగా మారిపోయాడు. ఈరోజు మనం నిబంధన మీరకూడదు. ఒకవేళ మనం నిబంధన మీరామనుకోండి, 44 కీర్తన మనం నిబంధన మీరితే ఏమంటాడో తెలుసమ్మా? చూడండి, 44 కీర్తన 44 కీర్తన చూడండి, 17వ వచనం. ఇదంతయు మా మీదకు వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. నిబంధన మీరిన వారు ఎవరు? ద్రోహి. అమ్మ పెద్ద మాట. నిబంధన మీరి